మోదీ గారు దాదాపు 23 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా చిన్నపాటి అవినీతి ఆరోపణ లేకుండా ఒక మచ్చలేని నాయకుడిగా, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఏ రకంగా దేశ హితం కోసం పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తే సహించలేనటువంటి కాంగ్రెసు, ఈ యొక్క మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మోదీ గారేమో దేశం కోసం పనిచేస్తూ ఉంటే ఈ పార్టీల నాయకులు వాళ్ళ పిల్లల ప్రయోజనాల కోసము, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మేలు కోసము ఏ అవినీతిలో కుంభకోణంలో కూరుకుపోయినారో వాటి నుంచి గట్టెక్కించడానికి అధికారం కోసం అర్రులు చాస్తూ ఇవాళ ఏ రకంగా కొట్టు మిట్టాడుతున్నారో, ఒకరి మీద ఒకరు అపనమ్మకంతో కాంగ్రెస్ ఇవాళ కనీసం గత 2 ఎన్నికల్లో వారు సాధించినటువంటి ఓట్ల సీట్ల శాతం చూసినట్టయితే రాబో ఎన్నికల ముందే వారు మరి కాడ ఎత్తేసినట్టుగా ఈరోజు స్పష్టమవుతున్నది. 2024 ఎన్నికల్లో మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కావడం ఖాయమైనటువంటి సర్వత్రా వ్యక్తం కావడం, భారీ మెజార్టీతో సీట్లను, ఓట్లను దేశవ్యాప్తంగా కూడా ఈశాన్య రాష్ట్రాలతో మొదలుకుంటే దక్షిణాదిలో కూడా ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని గెలిపించడానికి ఈరోజు సన్నద్దమవుతున్నారు. ఒకసారి మోదీ గారి యొక్క 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం, 4 కోట్ల మందికి పేదలకు పక్కా ఇల్లు కట్టించదే, మరి తెలంగాణలోనే దాదాపు అందులో 70,000 మంది లబ్ధిదారులు. ఇందుకోసం ప్రభుత్వం 17,000 కోట్లు ఖర్చు పెట్టడం, స్వచ్ఛ భారత్ పేరు మీద మహిళల ఆత్మగౌరవంతో ఈ యొక్క మరుగుదొడ్లు 12 కోట్లు నిర్మిస్తే తెలంగాణలో 30 లక్షల మందికి కనీసం మరుగుదొడ్లు లేని వాళ్లకు అది మోదీ హయాంలోనే సాధ్యమైన విషయం అని. అదే రకంగా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 12 కోట్ల మందికి వాళ్ళ మరి ఆ కుటుంబాలకు నీటి కనెక్షన్లు నల్లా ద్వారా ఇవ్వడము, ఈ రకంగా మహిళలకు ఈ 10 సంవత్సరాలు అన్ని రంగాల్లో కూడా మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసి ఉజ్వల పథకం కింద 10 కోట్ల మందికి గ్యాసు, తెలంగాణలో 12 లక్షల మందికి ఇందులో లబ్ధి కావడం, గ్యాస్ పొందడం. అదే రకంగా పేదవాళ్లను బ్యాంకులకు అనుసంధానం చేసి కొత్తగా 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతా కింద బ్యాంక్ ఖాతాలు తెరిస్తే ఈరోజు జన్ధన్, ఆధారు, మొబైల్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద నేరుగా పేదల ఖాతాలోకి 31 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో, చిన్న ఒక రూపాయి కోత లేకుండా. అదే కాంగ్రెస్ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే 15 రూపాయలు మాత్రమే వారికి దక్కుతున్నాయి. 85 రూపాయలు దళారీ కాజేస్తుందని చెప్పిన రాజీవ్ గాంధీ పాలనకు, కాంగ్రెస్ పాలనకు, మోదీ గారి పాలనకు ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ స్థాయిలో మరి ఈ యొక్క అంశాలు ప్రస్తావించాలని చెప్పి మోదీ గారు పిలుపునివ్వడం. ప్రధానంగా తెలంగాణలో కూడా కొత్తగా 1 కోటి మంది జన్ధన్ ఖాతాలు తెరిస్తే ఏ రకంగా జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, దరిదాపుల్లో కూడా ఇవాళ అవినీతి మచ్చుకైన 23 సంవత్సరాల ప్రజా జీవితంలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మరి అది మోదీ గారికే సాధ్యమైంది. ప్రపంచంలో ఏ నాయకుడు అయినటువంటి ఈ యొక్క అవినీతి రహిత పాలన, నాయకత్వం అది మోదీ గారు అందించడం. ఇవాళ ఆ విపక్ష కూటమిలో ఎవరు నాయకుని చూసినా బెయిల్ మీద జైలు నుంచి వచ్చడం లేదా బెయిల్ ద్వారా బయట తిరగడమే, కుంభకోణాల్లో
విచారణ ఎదుర్కొంటున్న నాయకులే తప్పితే ఈ ఒక్కరు కూడా ఇవాళ మరి అవినీతి మచ్చలేనటువంటి నాయకుడు లేదు.